నిజాయితీగల పేదవాడు. పిల్లలు, ఈరోజు నిజాయితీగల పేదవాడి కథ తెలుసుకుందాం. ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేదవాడు నివసించేవాడు. రాము చాలా నిజాయితీగలవాడు. ఎంత కష్టమైనా తన శ్రమ మీదే జీవించేవాడు. అబద్ధం చెప్పడం, ఇతరులది తీసుకోవడం అతనికి అసలు ఇష్టముండేది కాదు. ఒకరోజు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుంటూ రాము నెమ్మదిగా నడుస్తున్నాడు. అంతలో ఏదో మెరుస్తున్నది అతని కంటపడింది. రాము ఒక్కసారిగా ఆగిపోయాడు. దగ్గరకు వెళ్లి చూశాడు. అది ఒక బంగారు కుండ. రాము ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా తెరిచాడు. ఇంత బంగారం చూసి క్షణంపాటు అతని మనసు తడబడింది. ఇంత బంగారముంటే నా కష్టాలు అన్నీ తీరిపోతాయి కదా అని అతనికనిపించింది. కాని వెంటనే అతని మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. లేదు, ఇది నాది కాదు, ఇది ఎవరో పోగొట్టుకున్నది అని రాము తనలో తానే అనుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బంగారాన్ని రాజుకే అప్పగించాలి అని దృఢంగా చెప్పుకున్నాడు. అదే రోజు ఆ బంగారు కుండను జాగ్రత్తగా తీసుకుని రాము రాజమహల్ వైపు నడిచాడు. ఎంతో వైభవంగా ఉన్న రాజమహల్ని చూసి రాము కొంచెం భయపడ్డాడు. కాని తన ధైర్యాన్ని కోల్పోలేదు. రాజసభలోకి వెళ్లి వినయంగా నిలబడి రాము ఇలా అన్నాడు: మహారాజా, అడవిలో నాకు ఈ బంగారు కుండ దొరికింది. ఇది నా సంపాదన కాదు, మీకు అప్పగించడానికి వచ్చాను. రాము మాటలు విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నీకు దొరికిన బంగారాన్ని నువ్వే ఉంచుకోవచ్చు కదా అని రాజు అడిగాడు. అప్పుడు రాము చిరునవ్వుతో ఇలా అన్నాడు: మహారాజా, ఇతరులది తీసుకోవడం నాకిష్టం లేదు. నిజాయితీగా జీవించడమే నాకు నిజమైన సంపద. ఈ మాటలు విన్న రాజు చాలా సంతోషించాడు. నీవు నిజంగా నిజాయితీగలవాడివి. అలాంటివాళ్లే మా రాజ్యానికి గర్వకారణం అని రాజు అన్నాడు. ఆ వెంటనే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బంగారంతో పాటు నా తరపున బహుమతిగా ఇంకొంత ధనం కూడా నీకు ఇస్తున్నాను అని ప్రకటించాడు. రాము ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగాయి. రాజుకి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ రోజునుంచి రాము జీవితం మారిపోయింది. అతను సుఖంగా, సంతోషంగా, గౌరవంగా జీవించాడు. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పింది? నిజాయితీకి ఎప్పుడూ గెలిపే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.